ఈరోజు అందరూ లోకమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఏంటది? ఏంటండి? ఎంతమంది మీ ఫ్రెండ్స్ తోటి వచ్చారండి ఇక్కడికి? ఎంతమంది నాకు ఫ్రెండ్సే లేరు అంటారు? చేతులు ఎత్తి చూపిస్తారా? ధైర్యంగా ఎత్తి చూపించండి. ఏమాత్రం హోమాటం వద్దు, ధైర్యంగా ఎత్తి చూపించండి. ఫ్రెండ్సే లేరంటే నేను అనేది దైవికమైన స్నేహితులే లేరు. లోకంలో అనేక మంది ఉంటారేమో కానీ దైవికమైన స్నేహితులు నాకు లేరు అండి అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? వన్ థింగ్ వీ కెన్ బీ అష్యూర్డ్ ఆఫ్, దేవుళ్ళు లేని స్నేహితులు ఎంతమంది స్నేహితులు మనకున్నా వ్యర్థమే. ఆమెన్. దేవుళ్ళలోకి మనల్ని నడిపించేవారు, దేవుళ్ళలో మనల్ని బలపరిచేవారు, దేవుడు ఆయన నామంలో ప్రార్థన చేసి మనల్ని బలపరిచేవారు నిజంగా ఒక్క స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ధన్యమే. అంగీకరిస్తారా? నాకు స్నేహితులు లేరు అని బాధ కాక నిజమైన స్నేహితుడు నా యేసే ఉన్నాడు. హల్లెలూయా. ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడండి. ఒక నిజమైన స్నేహితుడు ఎవరు అని ఆయన యేసు ప్రభు అడుగుతాడు. ప్రాణము పెట్టినంత తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవారే నిజమైన స్నేహితుడు. మీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారు అని అంటే, నా కోసం ప్రాణం పెట్టారంటే నిజంగా ఒక్కరు కూడా ఉండరు. అవునా? ఇస్ దర్ ఎనీబడి హూ కెన్ సే మై ఫ్రెండ్ డైడ్ ఫర్ మీ? నోబడి. బట్ జీసస్ కెన్ ష్యూర్లీ సే, లుక్, ఐ హ్యావ్ డైడ్ ఫర్ యూ. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ఎంత అవసరం, నువ్వు, ఐ లవ్ యూ సో మచ్ దట్ ఐ డైడ్ ఫర్ యూ అని చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. ఈరోజు వీఆర్ ఇన్ అ కవెనెంట్ విత్ హిమ్. ఎప్పుడు ఈరోజు ప్రభు బలలో పాల్పంపులు పొందుతున్న మనం అందరం కూడా ఒక నిబంధన, ఇదిగో నేను నీతోటి ఒక నిత్య నిబంధన చేస్తున్నానని యేసు ప్రభు చెప్పాడండి. ఆ బ్లడ్ కవెనెంట్, ఆ రక్తపు నిబంధన ధైర్యం ఏంటిదంటే, నా యేసయ్య అన్నిటినీ చూసుకుంటాడు. నా యేసయ్య నా జీవితంలో విడుదల, జయము, తన సహాయం ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయనతో నేను నిబంధనలు ఉన్నాను కాబట్టి ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు.